Good afternoon, dear students. We are in the last unit of business law of the BCom course. Second, this unit is about binding up of the company and insolvency. కంపెనీని మూసివేయడం, దివాలా తీసినప్పుడు దాని నుంచి పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి ఈ 5th యూనిట్ అనేది ఉందండి. మనం బైండింగ్ అప్ లో NCLT గురించి చూస్తున్నాం, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ ఆర్ ద కండిషన్స్ ఇన్ విచ్ కంపెనీ కెన్ బి క్లోజ్డ్, ది కంపెనీ కెన్ బి క్లోజ్డ్ అనేది చూస్తున్నాం. సో దీస్ ఆర్ ది కండిషన్స్ with the help of special resolution in case of fraud, in case of operation and mismanagement, in case of default in filing. If NCLT feels it is just and equitable, and if a company fails to repay deposits to the public, a company can be closed by the order of NCLT. కంపెనీ మూసివేయవలసిందిగా NCLT, కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆర్డర్ వేయవలసింది. గ్రౌండ్ ఆఫ్ ఫ్రాడ్ బైండింగ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పిందే ఇక్కడ ఉందండి. క్రెడిటార్స్ అప్పులు తీసుకొని వాళ్ళకి అప్పులు తిరిగి చెల్లించకపోవడం, డైరెక్టర్స్ సిగ్నిఫికెంట్ కంపెనీ ఫండ్స్, అంటే డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళే కంపెనీ యొక్క అఫైర్స్ చూస్తారని అనుకున్నాము. వాళ్ళు కంపెనీ యొక్క డబ్బులను తీసుకొని వాళ్ళ సొంతాన్ని వాడుకొని ఎక్కడ వెళ్ళిపోయినారు. ఇన్ దట్ కేస్ కంపెనీ కెనాట్ బి రన్. డైరెక్టర్లు మోసం చేస్తే కంపెనీ నడవలేదు. ఆ విధంగా చీటింగ్ జరిగితే కంపెనీ కెన్ బి క్లోజ్. కంపెనీ ఆపరేషన్, గ్రౌండ్ ఆఫ్ ఆపరేషన్ అంటే తెలుగులో అణచివేయటం. అణచివేయటం ఏదో ఒక కారణం, పేదవాళ్ళను లేకపోతే ఇంకా ఏదైనా కారణంతో అణచివేస్తే కంపెనీని మూసివేయచ్చు. NCLT కెన్ ఆర్డర్ ఫర్ క్లోజర్ ఆఫ్ ది కంపెనీ. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ బైండింగ్ అప్ బై ట్రైబ్యునల్. NCLT యొక్క ప్రొసీజర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఎవరైనా పిటిషన్ వేయాలి. పిటిషన్ అంటే ఏంటంటే, పిటిషన్ మీన్స్ కేస్. యూ హ్యావ్ టు ఫైల్ ఏ కేస్. నార్మల్ గా కోర్టులో ఎట్లయితే కేసు వేస్తాము, ట్రైబ్యునల్ కూడా ఎప్పుడైనా కేసు వేయాలి. ఫస్ట్ స్టేజ్, అది ఫస్ట్ స్టెప్. యూ హ్యావ్ టు ఫైల్ ఏ పిటిషన్, యూ హ్యావ్ టు ఫైల్ ఏ కేస్ విత్ నేషనల్ ట్రైబ్యునల్. ఇట్ మే బి ఫైల్డ్ బై కంపెనీ ఆర్ క్రెడిటర్ ఆర్ కాంట్రిబ్యూటరీ ఆర్ రిజిస్టర్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆల్సో ఫైల్ ఏ కేస్. కాంట్రిబ్యూటర్ అంటే కంపెనీకి ఏదో కాంట్రిబ్యూట్, చందాదారు అని తెలుగులో చెప్పాలి, has contributed certain thing to the company. అతనైనా సరే కంపెనీకి సంబంధించి ఏమైనా నష్టం జరిగిందని భావిస్తే, ఇంకేదైనా కండిషన్స్ లో ఉంటే కంపెనీ లా ట్రైబ్యునల్ లో కంపెనీని మూసివేయవలసిందిగా రిక్వెస్ట్ గా పిటిషన్ వేయవచ్చు. ఫైల్ ఏ పిటిషన్. దెన్ ట్రైబ్యునల్ సెకండ్ స్టెప్ NCLT will hear the petition. అంటే ఏం చెప్తున్నారు, రెండు పక్షాలను పిలిచి వింటుంది. వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఏం చెప్తున్నారు. సెకండ్ స్టెప్ ఇస్ హియరింగ్. దెన్ ది NCLT is satisfied, NCLT passes order for binding up. Binding up means closure. NCLT వాళ్ళు సంతృప్తి చెందితే కంపెనీని మూసివేయవలసిందిగా ఆర్డర్ జారీ. దెన్ ద కంపెనీ విల్ హ్యావ్ టు బి క్లోజ్డ్. ఓకే, సో అది క్లోజ్ కావడానికంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే, క్లోజింగ్ లో అఫీషియల్ లిక్విడేటర్ అంటారు. పదం గుర్తుపెట్టుకోవాలి, లిక్విడేటర్. లిక్విడేటర్ మీన్స్ ఏ పర్సన్ హూ సూపర్వైజెస్ ద ప్రాసెస్ ఆఫ్ క్లోజింగ్. ఒక వ్యక్తి కంపెనీకి సంబంధించిన ఆస్తులన్నీ తీసుకుంటాడు, అప్పుల లిస్ట్ అన్ని తీసుకుంటాడు, ఆస్తులన్నీ అప్పులు చెల్లిస్తాడు. ఇవి టేక్ ఇన్ టు హిస్ కంట్రోల్ అసెట్స్ అండ్ విల్ కలెక్ట్ ది లిస్ట్ ఆఫ్ లయబిలిటీస్. ఎవరెవరికి ఎంత అప్పు చెల్లించాలి అనేది లిస్ట్ తీసుకుంటాడు. ఆస్తులన్నీ అతని చేతిలోకి తీసుకుంటాడు. ఆస్తులన్నీ అమ్మేసి వరుసగా అప్పులు చెల్లిస్తాడు. మిగిలిన అమౌంట్స్ ఏమన్నా ఉంటే దట్ అమౌంట్ విల్ బి paid to the shareholders. That amount will be distributed to the among the shareholders. డబ్బులు మిగిలితే వాటాదారులకు ఇస్తారు. ఆస్తులు అమ్మి
అప్పులు తిరిగి చెల్లిస్తారు. సో ఆ విధమైన పనిని చేసే వ్యక్తిని లిక్విడేటర్ అంటాం. దట్ పర్సన్ ఇస్ నోన్ యాజ్ లిక్విడేటర్. అఫీషియల్లీ NCLT will appoint one liquidator and he will take the control of the company. డైరెక్టర్ల చేతి నుంచి లిక్విడేటర్ చేతిలోకి వెళ్ళిపోతుంది కంపెనీ. కంపెనీని మూసివేసే పని మొత్తం లిక్విడేటర్ చేసేస్తాడు. అప్పులన్నీ చెల్లించడం, ఆస్తులు అమ్మడం, అప్పులు చెల్లించడం అనే పని he will take care. That person is known as official liquidator. ఓకే, సో అతనికి ఏమి ఇవ్వాలి? డైరెక్టర్స్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఇవ్వాలి. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, క్రెడిటార్స్ ఎవరు ఉన్నారు, కంపెనీకి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, అప్పులు లిస్ట్ ఏంటి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఆ టోటల్ లిస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. టోటల్ లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. స్టేట్మెంట్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ in which assets will be mentioned, liabilities will be mentioned, creditors, who are the persons who have given loans, who have given amounts to company on loan basis. అప్పు ఎవరెవరు ఇచ్చారో ఆ లిస్ట్ ఇవ్వాలి. అప్పులు ఎన్నున్నాయో ఇవ్వాలి. కానీ ఆస్తులు ఎన్నున్నాయో అన్ని వాటికి సంబంధించిన ఫైల్స్ మొత్తం. రియలైజేషన్ ఆఫ్ అసెట్స్. రియలైజేషన్ అంటే యూ కెన్ సీ లిక్విడేటర్ సేల్స్ అసెట్స్. ఆస్తులన్నీ అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది అప్పులోకి ఇవ్వడానికి. సో అతను లిక్విడేటర్ ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ లో ఆస్తులన్నీ అమ్మివేయడం జరుగుతుంది. ఈ విల్ సెల్ ది అసెట్స్ ఆఫ్ ది కంపెనీ. దట్ ఈస్ నోన్ యాజ్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్. ఆస్తులు అమ్మితే ఎంత డబ్బు వచ్చిందో ఆ ప్రాసెస్ ని మనం రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ అంటాం. ఆ ఆస్తులు అమ్మితే వచ్చిన డబ్బు తీసుకొని ఏం చేయాలి? ఈ విల్ పే ద డెట్స్. అప్పులు పర్సన్ తిరిగి చెల్లిస్తారు. దానికి ఒక క్రమం ఉంటుంది, ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి అని. ఓకే, ఎవరికి వరుస అనేది మనం నెక్స్ట్ టాపిక్ లో చూస్తాం. దట్ సీరియల్ ఆర్డర్ బిల్డింగ్ ఆ ఆర్డర్ లోనే ఇవ్వాలి. ఎందుకు అట్లా? ఆస్తులు అమ్మితే తక్కువ డబ్బులు వచ్చింది, అప్పులు ఏమో ఎక్కువ ఉన్నాయి. మరి ఆర్డర్ వాళ్ళు కొట్లాడుకుంటారు కదా, నాకి అందుకే ఒక ఆర్డర్ ఉంది, ఆ ఆర్డర్ లోనే ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చే ఆర్డర్ నెక్స్ట్ టాపిక్స్. So payment of debts will be done. Creditors will be paid in order of priority. ఏమైనా అమౌంట్ మిగిలితే షేర్ హోల్డర్స్ ఇస్తారు. అదే చెప్పింది, షేర్ హోల్డర్స్ ఆర్ ది ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. వాటాదారులే నిజమైన యజమానులు కంపెనీకి. డైరెక్టర్స్ ఆర్ మేనేజర్స్. దే విల్ మేనేజ్ ది అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ. ఓనర్స్ ఆర్ ది షేర్ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ. ఓనర్స్ యజమానులు ఎవరు అంటే వాటాదారులు, కంపెనీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళే. ఇప్పుడు మీ ఏమన్నా చెప్పారు, మీరే డబ్బులు ఇచ్చారు, మీరే ఓనర్స్. ఏమైనా డబ్బులు మిగిలితే అప్పులు చెల్లించడం, ఏమైనా డబ్బులు మిగిలితే అది పంచిపెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, సో చివరిలో ఏమైతుందంటే కంపెనీ కంపెనీ మూసివేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు టీసీ తీసుకుంటే రిజిస్టర్ లో మీ పేరు తీసేస్తారు. టీసీ తీసుకున్నారు కానీ కంపెనీలో రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయినాక కంపెనీ పేరు కంపెనీ మూసివేసినట్టుగా జాబితాలో నుంచి కంపెనీని తీసుకుని కంపెనీల పేరు ప్రాసెస్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ది కంపెనీ యాజ్ పర్ NCLT, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ క్లోజింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం జరుగుతుంది? పిటిషన్ ఇవ్వాలి. ఎవరన్నా ఫైల్ పిటిషన్, దీని హియరింగ్ అవుతుంది. రెండు వర్గాలను పిలిచి కోర్టు వింటుంది. బాగా జరుగుతున్నారు. If NCLT feels it fit to close that company, then order will be given. ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆర్డర్ ఇస్తే NCLT will appoint official liquidator. ఏర్పాటు చేయడం జరుగుతుంది. డైరెక్టర్స్ విల్ సబ్మిట్ ద లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, క్రెడిటార్స్ ఎవరు, దట్ లిస్ట్ విల్ బి సబ్మిటెడ్ టు ది లిక్విడేటర్. దెన్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ విల్ టేక్ ప్లేస్. ఆస్తులన్నీ అమ్మడం అనేది జరుగుతుంది. దెన్ పేమెంట్ ఆఫ్ డెట్స్, పేమెంట్ టు క్రెడిటార్స్, అప్పులు ఇచ్చిన వాళ్ళకు తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ విల్ బి పెయిడ్ టు ది షేర్ హోల్డర్స్. వాటాదారులు. అది ప్రాసెస్ అయినాక చివరిలో డిసల్యూషన్ విల్ బి. డిసల్యూషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది కంపెనీ ఫ్రమ్ ది కంపెనీస్ రిజిస్టర్. కంపెనీ యొక్క రిజిస్టర్ నుంచి కంపెనీ యొక్క పేరు తొలగించడం అనేది జరుగుతుంది. సో అది ప్రాసెస్ అండి.
Did you understand? This is how company is going to be one as per NCL. National Company Law Tribunal. Okay. This is removal of name, striking off, and then removing the name of the company from the register of companies. కంపెనీ యొక్క పేరు తొలగించడం, రిజిస్టర్ నుంచి కొట్టేస్తారు, రిమూవ్ చేస్తారు. ఇప్పుడు అంటే ఆన్లైన్ పేరు డిలీట్ చేస్తారు. మీరు ఎఫ్ఆర్ఎస్ చేస్తున్నారు కదా, ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. ఈ బొమ్మలు పెట్టుకోవడం, దీని ముందు ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు లేదు అనేది తెలుస్తుంది. దేని వల్ల డిలీట్ అనేది ఆప్షన్ కూడా ఉంది. వాళ్ళు లేరు వాళ్ళు, అందుకని కంపెనీ లిస్ట్ నుంచి ఆ కంపెనీ వైండప్ అయిన కంపెనీ యొక్క పేర్లు తొలగించడం అనేది జరిగింది. సో స్ట్రైకింగ్ ఆఫ్ ఆర్ రిమూవల్ మీన్స్ రిమూవింగ్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ ఫ్రమ్ ద రిజిస్టర్. కంపెనీ యొక్క రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు, కంపెనీ రిజిస్టర్ ఏ కంపెనీలు ఉన్నాయని. దాని నుంచి ఈ ప్రాసెస్ అయిపోతే దిస్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్, దట్ కంపెనీస్ నేమ్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ రిజిస్టర్. ఆ రిజిస్టర్ నుంచి పేరు తొలగించడం అనేది జరుగుతుంది. So these are the conditions for striking off. ఈ పేరు తొలగించడానికి ఇవ్వండి కండిషన్స్ ఏంటి? నాట్ క్యారీయింగ్ ఆన్ బిజినెస్ చేయకపోతే, చెప్పి బిజినెస్ చేయకపోతే 2 years కంటే మించి బిజినెస్ అనేది కొనసాగలేదు. దెన్ కంపెనీస్ నేమ్ విల్ బి 2 సంవత్సరాలకు మించి కంపెనీ పని చేయట్లేదు, అసలు కంపెనీ క్లోజ్ అయ్యింది. 2 సంవత్సరాలకు మించి కంపెనీ దాటి అసలు కార్యకలాపాలు చేపట్టలేదు, ఏమీ చేయలేదు, 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. కంపెనీస్ నేమ్ విల్ బి రిమూవ్డ్. నాట్ కమెన్స్డ్ బిజినెస్, కంపెనీకి లైసెన్స్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు, ఇన్కార్పొరేషన్ ఇస్ ఓవర్, బట్ కంపెనీ ఫెయిల్ టు కమెన్స్ బిజినెస్ విత్ ఇన్ 1 year. 1 సంవత్సరం అయింది, కంపెనీకి లైసెన్స్ ఇచ్చి పని మొదలు పెట్టుకున్నారు. సంవత్సరం అయినా పని కంపెనీ ఏం మొదలు పెట్టలేదు, కంపెనీ క్లోజ్ చేసేస్తారు. సంవత్సరం వరకు చూస్తారు. ఇఫ్ ఏ కంపెనీ ఫెయిల్స్ టు కమెన్స్ బిజినెస్ within 1 year of its incorporation, then company's name will be removed. Then subscribers not paid. మీకు ఫస్ట్ సెమిస్టర్ లో BOM లో చెప్పాను, మినిమం సబ్స్క్రిప్షన్ అని, కనీసం చందా అని. కంపెనీ మూలధనం ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినట్లయితే కనీసం కొంత మొత్తమైన ఈ డేట్ వరకు రావాలని రూల్ ఉంటుంది. ఆ డేట్ వరకు అంత అమౌంట్ రాకపోతే కంపెనీని క్లోజ్ చేస్తుంది. కంపెనీ పని జరపడానికి వీలు లేదు. కంపెనీ కెనాట్ స్టార్ట్ ఇట్స్ ఆపరేషన్స్ వితౌట్ కలెక్షన్ ఆఫ్ మినిమం సబ్స్క్రిప్షన్. అంతవరకు లేకపోతే కంపెనీని క్లోజ్ చేసినట్టు భావిస్తాం. కంపెనీ క్లోజ్ చేసేస్తాం, పేరు తీసేస్తాం. సో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మామూలు దీనికి కంపెనీకి ఏం సంబంధం లేదు, కానీ అటువంటి ఉదాహరణ అంటే ఈజీగా అర్థమైంది. మొన్న నా ఎక్కువ బంధువులు సినిమాకి పోయినాను. సినిమా పేరు సినిమాకి పోయినారు కదా, హైదరాబాద్ లో సెకండ్ షోకి వెళ్ళారు. వెళ్తే ఆ సినిమా టాకీస్ లో ఇద్దరు తప్ప ఎవరైనా మూడుకి వెళ్ళారు. సినిమా టాకీస్ వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా మీ ఇద్దరికి మేము నడపడం సాధ్యం కాదు, లాస్ట్ వస్తుంది, కాబట్టి మీ ఇద్దరికి డబ్బులు వాపస్ తెస్తాం, వెళ్ళిపోండి అని చెప్పి ఆ షో క్యాన్సిల్ చేస్తారు. ఇద్దరికి సినిమా అంటే వాళ్ళకి ఏం ప్రాఫిట్ రాదు, టికెట్స్ కరెంట్ వేస్టే కదా. సిమిలర్లీ కంపెనీ కూడా అంతేనండి. 1 సంవత్సరం పాటు మీకు లైసెన్స్ ఇచ్చి నడుపుకోమన్నారు కంపెనీ. సంవత్సరం వరకు అసలు బిజినెస్ అనేది మొదలు పెట్టలేదు, కొనసాగిస్తున్నాము. అంటే కంపెనీ పేరు తొలగించుకోండి. సబ్స్క్రిప్షన్ కూడా అట్లా, సబ్స్క్రిప్షన్ రాకపోయినా కూడా అంటే అప్లికేషన్ బై కంపెనీ అప్లికేషన్ పెట్టుకొని, సార్ నా కొనసాగట్లేదు, నా పేరు తీసేయండి. టీసీ కోసం వస్తే అప్లై చేస్తే మీ అందరి పేరు వస్తే తీసేయలేదు. నేను ఇక్కడ చదవట్లేదు, లేదా నా 3 సంవత్సరాల కోర్స్ అయిపోయింది, నాకు టీసీ ఇవ్వండి, నేను వేరే చదువుకుంటాను, లేకపోతే నాకు చదువుకునే పని లేదు అని చెప్పి అప్లికేషన్ ఇఫ్ యూ సబ్మిట్, యువర్ నేమ్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద రిజిస్టర్, ఫ్రమ్ ద రిజిస్టర్. ఇక్కడ కూడా పేరు తొలగించడం అనేది జరుగుతుంది. కంపెనీ అంతా కంపెనీనే వచ్చి దీనికి స్ట్రైకింగ్ ఆఫ్ పేరు కొట్టివేయడానికి, పేరు రిమూవ్ చేయడానికి దిస్ ఇస్ ద ప్రాసెస్. నోటీస్ బై ఆర్ఓసి. ఆర్ఓసి అంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నోటీస్ ఇస్తారు. బాబు ఈ కంపెనీ పేరు స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాము, నోటీస్
will be issued. Reply by company. కంపెనీ రిప్లై ఇవ్వాలి, బాబు దేవుడు మాకు ఎందుకు క్లోజ్ చేస్తున్నామో చెప్పు, ఇవ్వను అన్నదానికి కారణం నేను ఇవ్వను, ఈ కారణాల వల్ల నా కంపెనీని మూసివేయడం దయచేసి అని దండం పెట్టుకుంటూ మనకు అప్లికేషన్ రాస్తాం. సో దట్ అప్లికేషన్ షుడ్ బి గివెన్ విత్ ఇన్ 30 days. ఆ నోటీస్ కు రిప్లై 30 రోజుల లోపల ఇవ్వాలి. నీకు నోటీస్ వచ్చిన 30 రోజుల లోపల కంపెనీల రిజిస్ట్రార్ కు నువ్వు ఈ యొక్క రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళ అన్నదానికి నేను ఫలానా కారణం చెప్పి నేను కంపెనీకి తీసివేస్తున్నాను అని నోటీస్ ఇస్తాను రిజిస్ట్రార్. ఇప్పుడు 30 రోజుల లోపల రిప్లై ఇవ్వాలి, సార్ నేను ఆ పని చేయలేదు. ఇప్పుడు మీరు సోనియా ఏమంటుంది, సార్ మీ క్లాస్కే నేను ఉన్నాను సార్, మధ్యాహ్నం నేను పొద్దున ఉంటున్నా సార్ రోజు అని. నేను ఏమంటాను, ఓ నువ్వు ఉండట్లేదు కాబట్టి నీకు నువ్వు పరీక్ష ఫీజు కట్టడానికి వీలు లేదు అని చెప్పి నేను నోటీస్ ఆన్లైన్ రిప్లై ఇస్తాను. సార్ మధ్యాహ్నం నాకు డిగ్రీ వస్తుంది, మధ్యాహ్నం నేను క్లాస్ ఉండలేను, అసలు మీ క్లాస్ అంటే ఇంకా కోరుకుంటుంది కాబట్టి అసలే ఉండలేను, దయచేసి మళ్ళీ ఇక మీ క్లాసు థర్డ్ సెమిస్టర్ పొద్దున పెట్టుకోగలరు కానీ మధ్యాహ్నం నేను ఇంకా పోవాల్సిందే అంటే అప్లికేషన్ అది కన్సిడర్ చేస్తాను. నేను పేరెంట్స్ తీసేటప్పుడు కరెక్ట్ ఇస్తాను ఫీజు పెడతాను. పక్కనే కంపెనీ రిజిస్ట్రార్ కూడా ఏం చేస్తారు, నోటీస్ కంపెనీకి ఈ కారణాల వల్ల ఐఎమ్ రిమూవింగ్ యువర్ నేమ్. దెన్ ద కంపెనీ హ్యాస్ టు రిప్లై విత్ ఇన్ 30 days. 30 రోజుల లోపల రిప్లై ఇవ్వాలి. Reply. If there is no reply, even if there is a satisfactory cause, then ROC will publish it in Gazette. Gazette official Gazette అంటారు. ఇప్పుడు మీరు పేరు మార్చుకోవాలనుకుంటే పేరు మార్చుకోవచ్చండి, మార్చుకోరా మీరు మార్చుకోవచ్చండి, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా రికార్డులలో మారదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. గెజిట్ లో ముద్రించాలి, ఫలానా మిత్రుని నేను బడ్జెట్ అయినాను, నా మిత్రుడి పేరు ఉంది అని చెప్పి అలా ఆ పేరు ఏదైతే మారిందో అది అఫీషియల్ బేసిక్ లో నోటిఫై చేయాలి. గవర్నమెంట్ ఇచ్చే సర్కులర్, గవర్నమెంట్ ఇచ్చే బేసిక్ అందులో నోటిఫై చేయడం. కానీ కంపెనీ ఇచ్చిన రిప్లై కావచ్చు, సాటిస్ఫాక్టరీ కాల్స్ కావచ్చు, ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ విల్ నోటిఫై ఇట్ ఇన్ అఫీషియల్ బేసిక్. ఓకే, తర్వాత సాటిస్ఫాక్టరీగా లేకపోతే రిప్లై సాటిస్ఫాక్టరీగా లేకపోతే ఏం తిరిగి స్ట్రైక్ లా అండ్ ఇట్ విల్ లీడ్ టు డిసల్యూషన్. కంపెనీ మొత్తం క్లోజ్ కు అది ప్రాసెస్. డిసల్యూషన్ మీన్స్ కంపెనీ క్లోజ్. ఇవట్లో పేరు తీసేసి కంపెనీ ఎలా కొడుతుంది, కంపెనీ లేదు, దట్ ఈస్ ది ప్రాసెస్. ఇది కాకుండా ఫాస్ట్ ట్రాక్ ఎగ్జిట్ ఉంది. ఫాస్ట్ ట్రాక్ అంటే స్పీడ్గా అయిపోతుంది ప్రాసెస్. ఎవరో కోర్టు దాకా పోకుండా కంపెనీ అంటే కంపెనీని క్లోజ్ చేయగలుగుతుంటే తొందరగా అయిపోతుంది. దానికి ఏంటి ప్రాసెస్, వాట్ ఈస్ ద ప్రాసెస్? బోర్డు హ్యావ్ టు సబ్మిట్ ఎ రిజల్యూషన్. బోర్డు అంటే ఏంటి? డైరెక్టర్స్ బోర్డు. డైరెక్టర్ కలిసి మీకు ముందు టాపిక్ కూడా చెప్పాను, మీటింగ్స్ నిలబడదు. ఎన్ని రకాల మీటింగ్లు ఉన్నాయి? 5 types of meetings are there. What are the different kinds of meetings? Very good. Extraordinary general meeting. Very good. Very good. Class meeting. Annual general meeting, extraordinary general meeting, board meeting, class meeting, another meeting is there. What is that meeting? Meeting. Creditors meeting. That 5 meetings are there normally. Annual general meeting, extraordinary general meeting, board meeting, class meeting, creditors meeting. 5 meetings are there. So board meeting, board has to resolve. Director తో కలిసి మన కంపెనీని మూసేయండి అని పిటిషన్ ఇయ్యొచ్చండి. They have to list it up. STK2 form are done. Strike off STKs. STK2 ఫామ్ అంటారా, అది సబ్మిట్ చేయొచ్చు. ROC రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అది సబ్మిట్ చేయాలి.
they have to file that form STK2. Okay, this has to be filed with the register of companies. Yes, Babu Mitri. Okay, అది అట్లా మూసేయాలంటే ఏముండాలంటే క్లియరెన్స్ ఉండాలా. ఏం క్లియరెన్స్? నో పెండింగ్ లిటిగేషన్ షుడ్ బి దేర్. లిటిగేషన్ అంటే ఏంటి? ఏం కేసులు ఉండదు, కంపెనీ అంతా క్లియర్ గా ఉండదు. ఓకే, నో కేసెస్, పెండింగ్ కేసెస్ షుడ్ బి దేర్. నో యాక్టివ్ బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్స్ ఏమి యాక్టివ్ గా ఉండదు. కంపెనీకి ఆస్తులు అప్పుడు ఏమి ఉండదు, మొత్తం క్లోజ్ అయిపోవాలి. అన్ని అయిపోతే డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకొని ఆయన నేను మొత్తం మూసుకొని ఉన్నాను, ఆఫీషియల్ గా మూసేయంటే మూసేస్తారు. ఓకే, దేర్ ఆర్ నో అసెట్స్ ఫర్ ద కంపెనీ, దేర్ ఆర్ నో లయబిలిటీస్ ఫర్ ద కంపెనీ, దేర్ ఆర్ నో లిటిగేషన్స్. ఏమి కేసులు లేవు కంపెనీకి సంబంధించి అని చెప్పి మొత్తం అవి ఆర్ఓసి సబ్మిట్ చేస్తే, ఇఫ్ ఆర్ఓసి ఇస్ సాటిస్ఫైడ్ after scrutiny, if ROC is satisfied, ROC will strike off name of the company. కంపెనీ యొక్క పేరును రిజిస్టర్ ఆఫ్ కంపెనీ తొలగించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసి డైరెక్టర్స్ స్వేచ్ఛగా మీటింగ్ పెట్టుకొని మాకు అప్పులు లేవు, ఆస్తులు లేవు, ఏమి కేసులు లేవు, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, అన్ని మూసేసుకున్నాము, మీరు కంపెనీ యొక్క పేరును స్ట్రైక్ ఆఫ్ చేయండి అని STK2 ఫామ్ సబ్మిట్ చేస్తే ఎంక్వైరీ చేసి గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే కంపెనీ మూసివేసిన పేరు తొలగించిన తర్వాత కూడా డైరెక్టర్స్ యొక్క బాధ్యత కొనసాగుతుంది. ఏ విషయంలో కొనసాగుతుంది? కంపెనీ గతంలో తీసుకున్న అప్పులు ఏమన్నా ఉంటే ఇంకా కంపెనీ చెల్లించకపోతే డైరెక్టర్స్ కంపెనీ మూసేసిన తర్వాత కూడా ఇంకేమన్నా డ్యూస్ బయటపడ్డాయి పాతవి, కంపెనీ those dues company has to pay. కంపెనీ కంపల్సరీ చెల్లించాల్సింది. ఇప్పుడు నా బండి నేను ఎవరికైనా అమ్మేసాను అనుకుంటా, నా బండి అమ్మేసినప్పుడు దానికి ఒక 2,000 రూపాయలు చాలా ఉంది. దానికి ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి బండి నడిపినందుకు చాలా పడుతుంది. ఇంకోటి అతి స్పీడ్ 100 కిలోమీటర్లు దాటి స్పీడ్ తో బయట చాలా కూడా పడింది. అదొక 1000, ఇదొక 1000, 2,000 కట్టాలి. నేను బండి అమ్మినప్పుడు 2,000 క్లియర్ చేయలేదు, బండి తీసుకున్నోడు కట్టాల్సి వస్తుంది. లేకపోతే బండి పోలీసు పట్టుకుంటే పాత న్యూస్ కూడా అక్కడి నుంచి వస్తుంది. సరే, అతనికి నాకున్న సంబంధాన్ని బట్టి అలా నాకు అక్కడ మిత్రుడై పరిచయం ఉంది, ఎందుకంటే చెడ్డ పేరు రావాలి, నేను కట్టచ్చు, అది వేరేది. కానీ బండి అమ్మేసినంత మాత్రాన డ్యూస్ పోవండి. కంపెనీ కంపెనీ ఈజ్ క్లోజ్డ్, company's dues if at all any amount is pending, directors will be held responsible. డైరెక్టర్లు, మెంబర్లు, కంపెనీలో ఉన్న మెంబర్స్, డైరెక్టర్స్, దే విల్ హ్యావ్ టు పే ద డెట్. అవి ఎప్పుడు బయటపడ్డా సరే వాటిని చెల్లించవలసిన బాధ్యత కలిగి. అతనే అంత మాత్రమే కాదు, ఎవరైనా మోసం చేసిన ఏమన్నా ఉంటే కూడా అది బయటపడ్డా వాళ్ళకి ఇంకా పనిష్మెంట్. కంపెనీని లేదు కదా సార్, ఇప్పుడు నేను డైరెక్టర్గా కూడా లేదు కదా సార్ అంటే కుదరదండి. మనం జన్మలో చేసిన దానికి పనిష్మెంట్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉండి కాలేజీలో ఉండి వేరు పార్టీలో ప్రెషర్ పార్టీలో జరుగుతున్నప్పుడు తాగి వచ్చి కొట్లాడుతున్నారండి 2 స్టూడెంట్స్. కాబట్టి పోలీస్ కేసు అయిందండి, డిగ్రీ అయిపోయింది, పీజీ చదువుతున్నారు లేదా ఉద్యోగం చేస్తున్నారు ప్రైవేట్. అది కేసు కొట్లాడుతున్నప్పుడు మీరు రావాల్సిందే, కోర్టుకు పిలిచినప్పుడు మీరు రావాల్సిందే. సార్ నా డిగ్రీ అయిపోయింది కదా సార్, నేను చక్కరగలేసి వేరే చదువుతున్నా కదా సార్, వేరే ఉద్యోగం చేస్తున్నా కదా సార్ అంటే కుదరదు. లయబిలిటీ విల్ కంటిన్యూ, యువర్ రెస్పాన్సిబిలిటీ విల్ కంటిన్యూ. ఈ యొక్క బాధ్యత అనేది కొనసాగుతుంది. అతని కంపెనీ కంపెనీ మెంబర్స్ దే హ్యావ్ టు పే ది డ్యూస్, దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రాడలెంట్ యాక్టివిటీస్. ఎవరైనా మోసం చేసింది ఉంటే దానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే. ఎనీ పాయింట్ ఆఫ్ టైం they will be held responsible. They may be called by the court or NCL, National Company Law Tribunal, కట్టవలసిన అవసరం. So this remaining part 2 we will learn in next class.
Okay. Thank you very much, dear students. And in the next class, we will finish this unit. And with this, business class subject will be finished in that. Okay. After that, revision will take place. Every day, one unit we have to read. I will ask questions. You have to give reply. నేను ఎవరినైనా లేని క్వశ్చన్ అడుగుతాను. రేపు అయిపోయినాక ఎల్లుండో మరుసటి రోజు మీకు చెప్తాను. రేపటి ఫస్ట్ యూనిట్ అంటే ఫస్ట్ యూనిట్ చదువుకొని రావాలి. నేను మళ్ళొకసారి కావాలంటే ఆ వీడియోస్ కూడా మళ్ళీ మీకు షేర్ చేస్తా. ప్రతి యూనిట్ నేను రికార్డ్ చేసి యూట్యూబ్ టోటల్ యూనిట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. ఆ ముందు రోజు ఆ యూట్యూబ్ వీడియో చూడండి, క్లాస్ రావాలి. ఇది ఎప్పటి వరకు అయిపోతుంది? 4వ తారీఖు వరకు అయిపోతుంది. 4వ తారీఖు ఎగ్జామినేషన్ ఫీజు లాస్ట్ డే. ఆ లోపల రివిజన్ అయిపోతేనే వాళ్ళకి మాత్రం నేను నాకు సంతృప్తికరమైన ఆన్సర్ చెప్పిన వాళ్ళకే నేను అప్లికేషన్ పంపిస్తాను. ఎవరైనా రెగ్యులర్ గా రాకపోయి ఉంటే వాళ్ళకి అసలే ఆపిస్తాను. 4వ తారీఖు మాత్రమే ఇస్తాను. వాళ్ళు ఏం చేయాలి? నేను యూట్యూబ్ వీడియోలు షేర్ చేసినవి దాన్ని ఓపెన్ చేసి నోట్స్ రాసుకోవాలి అని చెప్పండి. నాకు చూపించాలి. చూపించిన వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ ఫామ్స్ నేను ఇస్తాను. దట్ ఈస్ ద ప్రాసెస్. Did you understand? Okay. Thank you very much, dear students.